ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. హనుమాన్ చాలీసా పారాయణం ఎలా చదవాలి? హనుమంతుని అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మీకందరికీ తెలుసు, హనుమంతుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం. చాలామంది ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేపిస్తారు. అష్టోత్తరం అయితేనేమి, సహస్రనామాలైతేనేమి ఆకుపూజ చేపిస్తారు. అలా చేయించడం చాలా మంచిది. అంతేకాకుండా అరటిపళ్ళతో కూడా స్వామికి అష్టోత్తరం చేపించడం చాలా మంచిది. స్వామికి అరటి తోటలన్నా అరటి పళ్ళన్నా చాలా ఇష్టం. అంతేకాకుండా ఆకు పూజతో పూజ చేసేటప్పుడు ప్రతి ఆకు మీద సింధూరం శ్రీరామ 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 అని 108 ఆకుల మీద కనుక శ్రీరామ 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 అని రాసి ఆ ఆకులతో ఆంజనేయ స్వామికి అష్టోత్తర పూజ కనుక చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందని చెప్పని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే రాముని బంటు హనుమ, ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమ నర్తనం, ఎచ్చట రామ భావనం అచ్చట హనుమ పాతనం. కాబట్టి అనువనువు కూడా రామనామం ఎక్కడైతే జరుగుతుందో, రాముని మంత్రం ఎక్కడైతే జపిస్తూ ఉంటారో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి రాముడు లేనిదే హనుమ లేడు, హనుమ లేనిదే రాముడు లేడు. అంతటి పరమభక్తుడు రామభక్త హనుమాన్ని మనం స్మరించే ముందు రాముని ఖచ్చితంగా స్మరించుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్నే. శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రం ఇప్పుడు జపిస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆంజనేయ పక్కనే ఉంటాడు, మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. అన్ని రంగాల్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మించిన బంటు లేనే లేడు. ప్రదక్షిణాలు చాలా ఇష్టం. 40 ప్రదక్షిణాలు చేయండి, హనుమాన్ చాలీసాతో చదవండి. అంతేకాకుండా ప్రదక్షిణ చేసే ప్రతిసారి కూడా రామ శ్రీరామ శ్రీరామ అని సింపుల్గా, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపిస్తూ ఉండండి. జై శ్రీరామ్, జై బజరంగబలి.